హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ టమాటా మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్, చపాతీ, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి పావు కిలో టమాటాలు, పావు కిలో వంకాయలను తీసుకోవాలి. వంకాయకున్న పైన ముచ్చుకని కట్ చేసుకొని ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజు టమాటా తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద ఉంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీలో వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాకు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఘాటు పెట్టుకొని బౌల్లోకి వేసుకోవాలి. అన్ని టమాటాలను కూడా ఇలానే కట్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. వంకాయలను కూడా ఈ విధంగా 4 పక్కలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉంచాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకున్న పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, జాపత్రి చిన్నది 1, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయలను మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా బాగా వేగి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ ఈ విధంగా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో ముందుగా మనం కట్ చేసుకున్న టమాటా, మసాలా అడుగంటకుండా 1 పావు గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాల పాటు టమాటాను కొద్దిగా మగ్గనివ్వాలి. టమాటా ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు, చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు రసం, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఇంకొంచెం పలచగా కావాలంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత వంకాయ, టమాటా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపి మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మనకి వంకాయ టమాటా మసాలా కర్రీ ఈ విధంగా రెడీ అయిపోతుంది. వంకాయ టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.